నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇరాన్తో యుద్ధం పైన అమెరికా సంచలనమైన ప్రకటన చేసిందన్నమాట. వివరాల్లోకి వెళితే కాల్పుల విరమణ ఒప్పందం ప్రారంభమయ్యి దాదాపు నెల రోజులు గడిచాక అమెరికా ఇరాన్ పైన తన యొక్క దాడి కార్యకలాపాలను పూర్తి చేసిందని చెప్పేసి అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో అమెరికా కాంగ్రెస్కు చేసిన ప్రకటనలో పునరుద్ఘాటించారు. అలాగే అమెరికా అధ్యక్షుడు కాంగ్రెస్కు తెలియజేసినట్లుగా ఎపిక్ ఫ్యూరీ అనే ఆపరేషన్ ముగిసింది, మేము ఆ దశను పూర్తి చేశామని చెప్పేసి వైట్ హౌస్లో విలేకరులతో మార్కో రూబియో అన్నారు. ఇదిలా ఉండగా చైనా మరియు రష్యాల వీటోలను నివారించే ప్రయత్నంలో హార్మూజ్ జలసంధి పైన ఐక్యరాజ్య సమితి ముసాయిదా తీర్మానానికి అమెరికా కొన్ని సర్దుబాట్లు చేసిందని చెప్పేసి మార్కో రూబియో తెలిపారు. ఈలోగా హార్మూజ్ జలసంధిలో చైనా చేస్తూ ఉన్న పనుల వల్ల ఇరాన్ ప్రపంచవ్యాప్తంగా ఏకాకిగా మిగిలిపోతుందని చెప్పి ఇరాన్కు తెలియజేస్తుందని చెప్పి ఆశిస్తూ ఉన్నట్టు రూబియో విలేకరుల సమావేశంలో తెలిపారు. ప్రస్తుతం ఇరాన్ పైన దాడులు చేస్తూ ఉన్నప్పుడు అమెరికా వచ్చేసి ఎపిక్ ఫ్యూరీ అని చెప్పేసి ఒక ఆపరేషన్ అయితే చేపట్టిందనమాట. ప్రస్తుతం ఆ యొక్క ఆపరేషన్ మేము పూర్తి చేసాము, ఆపరేషన్ ముగిసిపోయింది, ఇరాన్ మీద మేము ఎటువంటి దాడులు చేయము, ఈ యొక్క యుద్ధం ముగిసిపోయిందని చెప్పేసి అమెరికా అధ్యక్షుడే స్వయంగా మనం చూసుకుంటే కానీ అమెరికన్ కాంగ్రెస్కు తెలిపినట్లయితే అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో గారు ప్రకటించారు. కాబట్టి దీంతో యుద్ధం ముగిసిపోయింది, ఎవరు భయపడవలసిన అవసరం లేదు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.